వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కలిసి ఉంటే కలదు సుఖం అనేది పాత సామెత. కానీ ఏపీ రాజకీయాల్లో కలిసి ఉంటేనే అధికారం అనేది కొత్త సూత్రం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్లో ఒకటే జోష్. రేపు మాదే, మా ప్రభుత్వం వస్తుంది అంటూ స్వీట్ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. కానీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ వింటే మాత్రం సీన్ మరోలా కనిపిస్తుంది. వైసీపీ ఆశలకి కూటమి బలానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతేంటి? ఉండవల్లి వేసిన లెక్క తప్ప ఒప్ప? వైసీపీ ప్రస్తుతం ఒకటే మాట మీద ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా 3 ఏళ్లు గడిచిపోతాయని, 2029లో ఫ్యాన్ మళ్లీ తిరుగుతుందని జగన్ తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ విసిరిన విశ్లేషణాత్మక బాణాలు చర్చనీయాంశమయ్యాయి. కూటమి పార్టీలు 15 ఏళ్ల పాటు కలిసి ఉంటామని చెబుతున్న తరుణంలో వారు గట్టిగా ఉంటే వైసీపీకి 2029లోనూ కష్టాలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో 5 వేళ్లు కలిస్తేనే పిడికిలికి బలం అన్నట్లు కూటమి విడిపోతేనే వైసీపీకి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన విశ్లేషించారు. ఇక ఈవీఎంలపై పరకాల ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలను సమర్థించిన ఉండవల్లి ఈసీ మౌనాన్ని తప్పుబట్టారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాలపై విరక్తి కలిగిందని చెబుతూనే ప్రధాని మోదీ చంద్రబాబు బంధం కేవలం రాజకీయ అవసరాల కోసమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో ఓటమి భారంతో పాటు ఒక వింతైన ధైర్యం కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్కు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ నేతలైతే అడుగు ముందుకేసి ప్రతిపక్షాలకు 3 ఏళ్లు ఆగండి, అప్పుడు చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు వైసీపీ నేతలు అప్పుడే అధికారంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ తరుణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విశ్లేషణ అత్యంత కీలకం. కట్టెలు విడివిడిగా ఉంటే విరవడం సులభం, అదే కట్టగా ఉంటే విరవడం అసాధ్యం. ఈ సామెతను గుర్తు చేస్తూ కూటమి బలాన్ని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి నేతలు వచ్చే 15 ఏళ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుందని బలంగా చెబుతున్నారు. ఒకవేళ ఈ కూటమి 2029 వరకు ఇలాగే కొనసాగితే వైసీపీకి ఎదురుగాలి తప్పదని ఉండవల్లి హెచ్చరిస్తున్నారు. అప్పుడు పోరు అత్యంత కఠినంగా మారుతుందని, ఫలితాన్ని అంచనా వేయటం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎదుటివారి బలహీనతే మన బలం. ఉండవల్లి విశ్లేషణ ప్రకారం కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేస్తేనే వైసీపీకి మళ్లీ రాజయోగం పట్టే అవకాశం ఉందన్నారు. కూటమి విడిపోతే ఓట్లు చీలిపోతాయి, ఆ చీలిన ఓట్లు వైసీపీకి వరంగా మారతాయి. కానీ గత 2 ఏళ్లుగా కూటమి పార్టీలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతుండడం వైసీపీకి ఆందోళన కలిగించే అంశమే. ఉండవల్లి మాటల ప్రకారం కూటమి గట్టిగా ఉన్నంతకాలం వైసీపీకి అగ్ని పరీక్షే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో ఒక్కటే మాట అంటున్నారు. 15 ఏళ్లు కూటమి పాలిస్తుందని కూడా చెబుతున్నారు. సో వైసీపీకి 2029లో అలా అయితే గద్దెనెక్కే ఛాన్స్ తక్కువగా ఉన్నట్లు ఉండవల్లి విశ్లేషణ ఉందని అంటున్నారు. అవసరానికి ఒకరు, ఆపదకు ఒకరు అన్నట్లుగా చంద్రబాబు, మోదీల బంధం ఉన్నది కేవలం రాజకీయ బంధం మాత్రమేనని, వారిద్దరూ తమ తమ రాజకీయ అవసరాల కోసమే కలిసి ఉన్నారని కుండబద్దలు కొట్టారు. తన రాజకీయ ప్రస్థానంపై ఉండవల్లి స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లోనే తనకు రాజకీయాలపై ఆసక్తి పోయిందని, వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ శూన్యాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని, తన రాజకీయ జీవితాన్ని ఇక ముగించేద్దామనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. గత కాలం మేలు, సద్గుణ నిలయాలన్నట్లు వైఎస్ఆర్తో గడిపిన కాలం మాత్రమే తనకు గుర్తున్న మధుర జ్ఞాపకాలని ఆయన అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పరకాల ప్రభాకర్ చెప్పినట్లుగా 12 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయనే విషయంలో తనకు కూడా అనుమానాలు ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం మౌనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి ఉండవల్లి విశ్లేషణ
ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు 2029 ఎన్నికలు కూటమి ఐక్యతకు, వైసీపీ పట్టుదలకు మధ్య ఒక పెద్ద పోరాటంగా మారబోతున్నాయి. మరి కూటమి కట్టగా ఉంటుందా లేక వైసీపీ ఆశలు నెరవేరుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి.